ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పొలగాని మాట్లాడుతున్నాను. అయితే భారీ బడ్జెట్ తో నిర్మితమైన పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అనేది గత 2 రోజుల కింద రిలీజ్ అయిందనమాట. అది కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయకుండా అక్కడెక్కడో పోయి పాట్నాలో రిలీజ్ చేసింది. అది కూడా బీహార్ రాష్ట్రంలోని పక్కన ఉన్న ఒక పాట్నాలోని గాంధీ స్టేడియంలో మన పుష్ప 2 ట్రైలర్ అనేది రిలీజ్ చేశారనమాట. వాస్తవంగా చెప్పాలంటే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేయడానికి గల కారణాలు ఏంటో కూడా మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి అనమాట. అయితే పుష్ప 2 ట్రైలర్ అక్కడ రిలీజ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడ పుష్పలో అసలు మెయిన్ కాన్సెప్ట్ కానీ మెయిన్ థీమ్ కానీ ఏంటంటే, పుష్పలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఒక కూలి పని చేసుకునేటోడుగా వచ్చి అంత ఎత్తుకు ఎలా ఎదిగాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అయితే బీహార్ పాట్నాలో సంబంధించి అక్కడ ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూలి పనులు చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. అయితే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్ లో పుష్ప 2 ట్రైలర్ అనేది అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేశారనమాట. అది కూడా అంత భారీ ఎత్తున సెట్ చేసి ఆ సెటప్స్ కూడా దాదాపు 40 నుంచి 50 కోట్లు అయిందని ఇప్పుడు మనకి సమాచారం. అయితే ఇదంతా పక్కన పెడితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే ఎక్కువగా మన తెలుగు ఇండస్ట్రీలో పుష్ప 2 ట్రైలర్ గురించి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కానీ ప్రతి ఒక్కరు కూడా మన పుష్ప 2 ట్రైలర్ మీద కామెంట్ చేసి సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉందని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ రాజమౌళి కూడా ట్వీట్ చేసి పుష్ప 2 ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది, పుష్ప 2 బర్నింగ్ సెన్సేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నేను కూడా చూడబోతున్నా అనే కాన్సెప్ట్ మీద మన పూరి జగన్నాథ్ అండ్ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారనమాట. అయితే ఇంత జరుగుతున్నా కానీ పుష్ప 2 ట్రైలర్ మీద మెగా ఫ్యామిలీ నుంచి ఒక కామెంట్ కూడా ఒకరు కూడా ట్వీట్ చేయకపోవడంపై ప్రతి ఒక్కరు కూడా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. దీనిపైన మీ యొక్క సమాచారం ఏంటో మాకు కూడా తెలుసుకోవాలని చెప్పి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అసలు విషయం ఇప్పుడు మనం వస్తే, పుష్ప 2 ట్రైలర్ అనేది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే ఎక్కడో స్టేట్ లో బీహార్ పాట్నాలకు సంబంధించి అక్కడ రిలీజ్ చేశారు. అక్కడ కూడా భారీ ఎత్తున దాదాపు 2 లక్షల మంది గాంధీ స్టేడియానికి వచ్చి ఉర్రూ తొలగించి సూపర్ హిట్ చేశారనమాట. అయితే ఈ వీడియో దాదాపు రిలీజ్ అయిన ఒక్క రోజులోనే 40 మిలియన్స్ అంటే 4 కోట్ల మంది చూశారు. అదే బాలీవుడ్ లో చూసినట్టయితే దాదాపు 5 కోట్ల మంది కూడా చూశారు అనమాట. ఇంతమంది చూసి ఇంత చర్చ జరుగుతున్నా కానీ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ మొత్తం కూడా సంచలనంగా ఇన్స్టాగ్రామ్ లో కానీ సంచలనంగా మారింది. దీనిపై మెగా ఫ్యామిలీలో ఉన్న చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ రామ్ చరణ్ కానీ వరుణ్ తేజ్ కానీ సాయిధరం తేజ్ కానీ నెక్స్ట్ ఇంకా నిహారి కానీ వీరెవరు కూడా కామెంట్ చేయకపోవడంపై ప్రధాన కారణమైన ఒక ఆసక్తి కూడా ఫ్యాన్స్ అందరిలో నెలకొంది. అది కూడా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అని చెప్పి అంటున్నారు. అల్లు వేరు మెగా వేరు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు అనమాట. సో దీనిపైన మీ యొక్క కామెంట్స్ కూడా నేను తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. మీరు కూడా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.